అందరికీ నమస్కారం అన్న. ఇవాళ శుక్రవారం. ఇవాళ ఎన్ని రాలినాయో చూసినావా? ఇవాళ కూడా చాలానే రాలినాయి. ఈ చెట్టు నుంచెల్లి. నీకు గిట్ట రాలితే ఈడ 2 ఉన్నాయి. ఈడ 2 ఉన్నాయి కింద. ఇక పూత మీద ఉన్నది మామిడి చెట్టు. కాయలు మొత్తం రాలినాయి. పిందెలు మొత్తం రాలుతానేవి. కానీ లాస్ట్కి 2 కాయలు ఉన్నాయి అనుకో ఈ మామిడి చెట్టు మీద. ఈ చెట్టును అందరు చూస్తుంటే నరుకుతాయి. ఎందుకు 2 కాయలు ఉంటే వేస్ట్. కొంచెం సబ్స్క్రైబ్ వీడియో పెద్దది ఉన్నది. ఈ చెట్టు అన్నందుకు గిడ ఒక్కటి పెద్దగా ఉన్నది మామిడికాయ. ఇంకా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. లాస్ట్కి 2 కాయలు వచ్చినాయి అనుకో ఈ చెట్టును గొడ్డలతో నరుకుడే తప్పించి చేసేది ఏమి లేదు. ఈ చెట్టును ఏం చేద్దామన్నా కాయలు మొత్తం రాలిపోతానేది. కొంచెం సబ్స్క్రైబర్ రైతులేరన్నా కొంచెం మా విలేజ్ ప్రయాణం సబ్స్క్రైబ్ చేయాలని అడుగుతున్నామన్నా. మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తా పల్లెటూరు ఏమంటే. ఈ కాయలు చూసిలా కాకపోతే చూడరు. మీకే నిజంగా చెప్తాను చూడరు. ఫ్రైడే ఇవ్వాలి శుక్రవారం. ఈ కాయలు ఉన్నాయో ఈ మొత్తం రాలిన కింద అట్లున్నది బయట. ఇవన్నీ రాలినా అంత గాలికి వాటికి వీటికి కిందేది. మా విలేజ్ ప్రయాణం ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రి అన్నయ్య. ఇంకా మంచి మంచి వీడియోలు పెడదాం. పల్లెటూర్లలో మంచిగా తీస్తా. ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయర్రి. అందరికీ థ్యాంక్స్ అన్న. మంచి వీడియోలు చూస్తాను. సబ్స్క్రైబర్ కూడా కొంచెం కొంచెం పెరుగుతాను. సబ్స్క్రైబ్ చేయరన్నా మా విలేజ్ ప్రయాణం ఛానల్.